ఋతువులు మారినప్పుడల్లా సీజనల్ జ్వరాలు వస్తూ ఉంటాయి. వర్షాకాలం ప్రారంభంతో సీజనల్ జ్వరాలు విజృంభిస్తాయని వైద్యులు చెబుతున్నారు. పెద్దలు, పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. ముఖ్యంగా సీజనల్ జ్వరాలతో చిన్నపిల్లలు ఇబ్బందులు పడతారని, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్యం బారిన పడకుండా ఉంటారని ఏఎన్బి హాస్పిటల్ సీనియర్ వైద్యులు డాక్టర్ జహీర్ అహ్మద్ అంటున్నారు. ఏ వ్యాధి అయినా సరే, జ్వరమైనా ఇంకా ఏది రకమైన వ్యాధి అయినా కూడా ముఖ్యంగా ఏంటంటే ఎక్కువగా మనం జాగ్రత్త తీసుకోవాల్సింది చిన్నపిల్లలు, అలాగే వృద్ధులు. ఈరోజు చిన్నపిల్లలందరూ కూడా ఎక్కడ చూసినా కూడా ఈ దగ్గు, రొంప, జ్వరంతో బాధపడుతున్నారు. ఇది వైరల్ ఫీవరు, చాలా విపరీతంగా వ్యాపిస్తుంది. వైరల్ ఫీవర్ చాలా ఈజీగా విపరీతంగా వ్యాపిస్తుంది. ఈ వైరల్ ఫీవరు దీన్ని మరి అరికట్టాలంటే ఒక బాబు నుంచి ఇంకొక బాబుని మనకు రాకుండా చేయాలంటే దీన్ని ఐసోలేషన్ చేసుకోవాల్సిన అవసరం ఇళ్లలోనే. ఈ దగ్గు, రొంప, జ్వరానికి వెంటనే మందులు వాడాల్సిన అవసరం. ప్రస్తుత సీజన్లో అధిక శాతం వైరల్ ఫీవర్లు వస్తున్నాయని, చిన్నపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని అంటున్నారు. అధిక శాతం చిన్నపిల్లలకే వైరస్ ప్రభావం ఉంటుందని తెలిపారు. సీజనల్ జ్వరాలు చిన్నపిల్లలకు రాకుండా తల్లిదండ్రులు ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. చల్లగాలి వెళ్ళి నిమోనియా రాకుండా కాపాడుకోవాల్సిన అవసరం, ఈ దగ్గులు, రొంపలు రాకుండా కాపాడుకోవాల్సిన అవసరం చిన్నపిల్లలకి. ఎందుకంటే మోస్ట్ వల్నరబుల్ గ్రూప్ ఈస్ చిల్డ్రన్, పిల్లలు, చిన్నపిల్లలు. వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు స్కూళ్ళకి వెళ్తారు. స్కూళ్ళకి వెళ్ళినప్పుడు స్కూల్స్లో కూడా పిల్లలు ఎవరన్నా జ్వరాలతో వస్తే వాళ్ళని ఐసోలేట్ చేయటమో, వాళ్ళకి సెలవు ఇవ్వటమో, ఇంటికి పంపించటం, వేరే పిల్లలకి రాకుండా ఉండటానికి ఆ జాగ్రత్తలు తీసుకోవాలా. స్కూల్స్లో కూడా శానిటేషన్ మెయింటైన్ చేయాల్సిన అవసరం. ఈ గ్రౌండ్స్లో ఆడేటప్పుడు కానీ దుమ్ము, ధూళి విపరీతంగా ఉంటుంది అక్కడ. దీనివల్ల దగ్గులు, జ్వరాలు రావడానికి ఇంకా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈ చిన్నపిల్లలు ఆడుకుంటుంటారు, ఎక్కువగా బయట కలిసి ఆడుకుంటుంటారు. టీచర్స్ కానీ, పేరెంట్స్ కానీ దాని మీద దృష్టి పెట్టి ఎవరి పిల్లలకైతే జ్వరాలు ఉన్నాయో వాళ్ళని దూరం చేయటం, వాళ్ళకి మందులు ఇప్పించటం, వాళ్ళని డాక్టర్స్ దగ్గర తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయటం, ముఖ్యంగా వ్యాక్సినేషన్ చేయించుకోవటం.